ఈరోజు మరి కొండపోచమ్మ, మల్లన్న సాగరు, రంగనాయక సాగరు మూడు కూడా మన సిద్దిపేట జిల్లాలో మరి మన ఉద్యమ నాయకుడు అప్పటి ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి ఆశీస్సులతోటి మరి మూడు కూడా సిద్దిపేట జిల్లాలో కట్టుకోవడం అనేది సిద్దిపేట ప్రజల మరి అదృష్టం. మరి ఈరోజు కనీసము ప్రాజెక్టులు కట్టిన తర్వాత ఆ ప్రాజెక్టుల ద్వారా పోయే కాలువలను కూడా మరి పూడికే తీసి కాలువలు పంపే పరిస్థితులు కూడా ఈ ప్రభుత్వం లేదంటే నిజంగా ఎంత దుర్మార్గమైన ఆలోచన. మరి గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ సంబంధించిన మంత్రి మరి ఎన్నో పర్యాయాలు మరి వారికి లెటర్ కూడా రాయడం జరిగింది, ఫోన్లో కూడా సంపాదించడం జరిగింది. సంబోధించిన తర్వాత కూడా మరి ఆయన ఇప్పటి వరకు కూడా ఒక సిద్దిపేట జిల్లాలో మరి ఎన్ని కాలువలు ఉన్నాయి, ఏ మండలం నుంచి ఏ కాలువ పోతున్నది, ఏ ప్రాజెక్టు ద్వారా ఎంత ఇరిగేషన్ మరి ఇక్కడ కల్టివేషన్ అవుతున్నది అనే అవగాహన కూడా లేని మంత్రి నిజంగా కూడా బాధాకరం. మరి రాష్ట్రంలోనే వెనుకబడ్డ ప్రాంతం మరి మా దుబ్బాక నియోజకవర్గం, మరి రాయపోల్ మండలం కానీ, దౌలతాబాద్ మండలం కానీ, తోట మండలం కానీ, మరి మిడిదొడ్డి మండలం కానీ, ఈ కాలువ ద్వారా దాదాపు చేగుంట మండలం కూడా దీని నుంచే పోతాయి, చేగుంట నార్సింగ్ వరకు కూడా పోతాయి. అంటే దాదాపు 6 మండలాలకు అందించే ఈ కాలువ మరి పూర్తిగా సిల్ట్ తోటి నిండిపోయింది. మరి గతంలో మేము ప్రాజెక్టులు కట్టినాం, మరి అప్పుడు మా నాయకుడు కేసీఆర్ గారి కృషి వల్ల ఈ ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయి. మరి మెయిన్ కాలువలు కూడా కంప్లీట్ అయినాయి. ఈ రోజు వరకు కాలువల్లో ఉన్న మరి పూడికే కూడా తీయలేని పరిస్థితిలో మరి ఈ ప్రభుత్వం ఉందంటే నిజంగా కూడా చాలా బాధాకరం. మరి రైతులు పాపం చాలా అమాయకులు. మా కాలువ ఉన్నది, నీళ్ళు వస్తుందని చెప్పి మరి పూర్తిగా నాట్లు వేసుకున్నారు. ఇప్పుడు నాట్లు వేసుకున్న తర్వాత నీళ్లు రావట్లేదు. తూములు ఇడవాలంటే కూడా పర్మిషన్ కావాలి. మరి మేము కనీసము అప్పుడు కట్టిన ప్రాజెక్టులకి వెళ్ళి తూములకి నీళ్ళు వదలమంటే కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ మొదలైన తూముల కాడికి కూడా ఓనిస్తలేరు, నీళ్లు వదలనిస్తలేరు, మరి సిల్టు తీస్తలేరు. మరి ఇప్పటికైనా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను మరి దుబ్బాక ప్రజల తరఫున, దుబ్బాక రైతుల తరఫున నేను హెచ్చరిస్తున్నా. మరి మీరు ఒక్కసారి మా దుబ్బాక మీద దృష్టి పెట్టండి. ప్రతిరోజు కూడా రాజకీయాలు కాదు, మరి రాజకీయాలు చేసుకుంటే పబ్బం గడపడం కాదు, మరి మా రైతుల సమస్యల మీద కూడా మాట్లాడాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి ఉంటుంది. మరి మీ ఇరిగేషన్ మంత్రి గారు అయితే మరి అట్టర్లీ ఫ్లాప్ షో. ఆయనకు చాలా సందర్భాలు చెప్పినాం. కనీసం ఆయన 2.5 సంవత్సరాలు అయితే మరి సిద్దిపేట జిల్లాకు వచ్చి ఒక 3 ప్రాజెక్టుల మీద ఏ ఒక్క రోజు కూడా రివ్యూ పెట్టి మరి ఏ కాలువలలో ఏముంది పరిస్థితి, మరి రైతుల గోస ఏంది, రైతుల పరిస్థితి ఏంది, మరి కాలువలు ఏంది, మరి కనీసం మేము మెయిన్ కాలువలు తవ్వితే మీరు పిల్ల కాలువలు కూడా తవ్వే పరిస్థితి అలా ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం లేదంటే మరి నిజంగా కూడా సిగ్గుపడుతుంటారు. అందరు జనాలు సిగ్గుపడుతున్నారు. మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ ఓట్ల కోసం వస్తారు. రేపు ఏ ముఖం పెట్టుకొని రేపు ఓట్ల కోసం వస్తారో మా ప్రజలు ఖచ్చితంగా నిలదీస్తారు. మరి ఇలా మా దుబ్బాక నియోజకవర్గం అంటేనే 8 మండలాలు పూర్తిగా మరి ఇటు కొండపోచమ్మ, మల్లన్న సాగర్ ద్వారా ఆధారపడ్డ ఈ ప్రాంతం. మరి అన్ని కాలువలు కూడా కంప్లీట్ చేసిండప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కనీసం ఆ కాలువలకు మరి చెరువు నింపుకుందామంటే పూడికే కూడా తీయలేదు. ఇలా సొంత డబ్బులు వేసుకొని ఇలా మా నాయకులందరూ కూడా, మా లీడర్లందరూ, మా బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కానీ రైతులు కానీ మంచికి ఎకరానికి ఇంత జమ చేసుకొని ఇవాళ ఇదే కాలువ మీద 5-6 మిషన్లు నడుస్తున్నాయి. ఇవాళ ప్రభుత్వం పెట్టిన మిషన్లు కాదు, ఇవాళ ప్రజలు మా రైతులు పెట్టుకుని కాలువలు తీసుకురంటే మరి ఎక్కడ పోతుంది ప్రభుత్వము, ఏమవుతుందని చెప్పి మీరు ఆలోచించాలని చెప్పి అడుగుతున్నా. మా రైతులు కూడా మరి చాలా విజ్ఞతతో ఉంటున్నారు. ఇప్పటి వరకు ఓపిక పట్టినారు, ఇంకా చేస్తారని ఆశల కొద్దీ ఉన్నారు. మరి ఇలా పూర్తిగా నాట్లు పడ్డాయి. కాలువ ఉంది కదా నీళ్ళు వస్తాయని చెప్పి ఆశ కొద్దీ నాట్లు వేసుకున్నారు. మరి ఇప్పటి వరకు కూడా నీళ్లు రాలేదు. ఇలా మేమే మిషన్లు పెట్టి స్వయంగా సొంత డబ్బులతోటి మిషన్లు పెట్టి ఇలా కాలువలు పూడికలు తీసుకొని నీళ్ళు తీసుకొని ఇలా విడుదల చేసినాం. మరి ఆడికి నీళ్లు కూడా వదలనియరట. రాత్రి నాకు పోలీసు వాళ్ళు ఫోన్లు, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఫోను, ఇరిగేషన్ ఆఫీస్కి వెళ్ళి ఫోను, మీరు ఎట్లా నీళ్ళు వదులుతారా అని చెప్పి మరి మా మీద దాడి చేయడానికి కూడా ఇలా ప్రభుత్వము మరి వెనక ఆడతలేదు. మరి ముఖ్యంగా ఏసీపీలు, సిపిలు, సిఐలు, ఎస్ఐలు
మీరు రావద్దు ఇక్కడికి నీళ్ళు వదలొద్దు అంటే ఇలా మా రైతులు కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. మరి రేపు ఎలక్షన్లోకి వచ్చినప్పుడు మరి ఏ ముఖం పెట్టుకొని ఓట్లాడుతారు అని చెప్పి మరి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా. ఖచ్చితంగా కాలువలు తీయకపోతే మా రైతులందరూ కూడా తిరగబడతారు. దుబ్బాక నియోజకవర్గ ప్రతి రైతు కూడా మరి రేపు సెక్రటరియట్ కాదు ముఖ్యమంత్రి ఆఫీస్ కూడా ముట్టడిచ్చి మరి మా హక్కులను మాకు రావాల్సిన యొక్క ఈ కాలువలకు సంబంధించిన ఇరిగేషన్ సంబంధించిన నిధులు మరి బడ్జెట్లో కూడా పూర్తిగా కేటాయించి కెనాల్స్ కూడా కంప్లీట్ చేయవలసిందిగా మరి రైతుల తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా. మరి ఇది కాకుండా మరి పిల్ల కాలువలు అయితే అసలు ఊసు కూడా ఎత్తలేదు. ల్యాండ్ ఎక్వేషన్ కూడా ఇప్పటి వరకు కాలేదు. ల్యాండ్ ఎక్వేషన్ వేసిన కేసులు ఇప్పటి వరకు హైకోర్టుల సెషన్ జిల్లా కోర్టులలో ఉంటే కూడా రెవెన్యూ వాళ్ళు పోయి దానికి అటెండ్ కూడా అవుతలేరు. ఇటు ఉన్న వాళ్ళకు డబ్బులు ఇవ్వట్లేదు, మరి వెళ్ళే అవుతలేదు. ఇవన్నీ కూడా పరిశీలించవలసిందిగా రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.